everyone's love ribbon. శాంతి When I went అందరి to Bhog to Baba, ప్రేమ ప్రియ స్మృతులను తీసుకొని బాబాకు భోగును Baba, ఇవ్వటం కోసం వెళ్ళాను. very loveful Drishti to all of బాబా చాలా మనందరినీ. accepted Bhog. తర్వాత బాబా భోగును స్వీకరించారు. So then Baba said, తర్వాత బాబా చెప్పారు, lovely and detached children, నా न्यारे प्यारे बच्चे का ప్రియమైన అతీతమైన పిల్లలు, న్యారే ప్యారే పిల్లలు. not only lovely and detached, మరి but Baba used the word upram chit. ఉపరాం చిత్త పిల్లలు అంటే అన్నారు, ఎవరైతే అతీతంగా ఉంటారో, ప్రియమైన అతీతమైన అన్నిటికీ అతీతమైన అంతర్లీన స్థితిలో ఉంటారు, ఉపరామంగా ఉంటారు అని అన్నారు. మూడవ మాట, నేను ఎప్పుడు వెళ్ళినా అక్కడ పూర్వజాత్మల అందరూ ఉంటారు కదా, మరి ఎక్కడున్నారు అనుకున్నప్పుడు బాబా కొంతమందిని ప్రత్యక్షం చేశారు. బాబా మాకు పెద్ద పరివారం ఉంది, ఇక్కడ కూడా పరివారం ఉంది అన్నాను. తర్వాత కొంచెం సేపటి తర్వాత బాబా చెప్పారు, ఈ జీవితం చాలా విలువైనది, ఈ ప్రతి ఆలోచన, ప్రతి క్షణము, ప్రతి ఊపిరి ఎంతో విలువైనది. ఎందుకంటే మీరు నిరంతరం సంపాదిస్తూనే ఉన్నారు, అది అభివృద్ధి చేసుకుంటూనే ఉన్నారు, సంపాదిస్తున్నారు, వృద్ధి చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏదైతే మనం కూడబెట్టుకుంటామో ఆ కూడబెట్టుకున్నది ఎన్నో జన్మలకు ఉపయోగిస్తాము. ఇది అందుకని ఇది ఎంతో చాలా చాలా విలువైన సమయం. బాబా మళ్ళీ చెప్పారు, స్పెషల్గా ఈ సమయంలో మన బుద్ధిని ఏది తాకకుండా బుద్ధిని ఉంచుకోవాలి, ఎలాంటి ప్రేరణలు లేకుండా, ఎలాంటి అనవసరమైన విషయాలు లేకుండా బుద్ధిని అతీతంగా చాలా ఉన్నతంగా ఉంచుకోవాలి. బుద్ధి చాలా చాలా సూక్ష్మంగా పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం సూక్ష్మమైన పవిత్రమైన బుద్ధితో ఉన్నప్పుడు బాబా చెప్పే రహస్యాలు తెలుసుకోవటమే కాకుండా దాని యొక్క ప్రాముఖ్యతను, రహస్యాలను బాగా తెలుస్తాయి, ప్రాముఖ్యతలు కూడా తెలుస్తాయని చెప్పారు. బాబా ఇంకా చెప్పారు, బుద్ధి పవిత్రంగా ఉన్నప్పుడు, స్వచ్ఛంగా ఉన్నప్పుడు మీరు ప్రతిదీ మీరు పొందగలరు, మరి ఆ పొందిన వాటిని శక్తి కింద పరివర్తన చేసుకోగలరు. కాబట్టి ఈ బుద్ధి యొక్క స్థిరత్వం చాలా ఇంపార్టెంట్. మరి దాంతోపాటు ప్రియమైన బుద్ధి ఉన్నప్పుడు, మన ప్రీతి బుద్ధి ఉన్నప్పుడు ప్రతి ప్రీతి బుద్ధితో నిర్ణయం తీసుకోగలిగే శక్తి వస్తుంది, పరిశీలించే శక్తి ఉంటుంది ప్రతి క్షణం. మరి అలా పరిశీలించి నిర్ణయం తీసుకోగలుగుతాము. అది కరెక్ట్గా, యాక్యురేట్గా ఉండటమే కాకుండా చాలా ప్రయోజనకరంగా, పవర్ఫుల్గా ఉంటుంది. మరి బాబా చెప్పారు, ఈ సమయంలో మీరేమి, ఏ ఆలోచనలు, ఏ శక్తియుక్తులు, మనసు కానీ బుద్ధి కానీ ఏమి వ్యర్థం చేయకూడదు, అన్ని ఇంకా
కూడబెట్టుకుంటూనే ఉండండి. ఇలా పోగు చేసుకోవటం వల్ల మీరు మీకు హెల్ప్ అవుతుంది. ఏం అవ్వాలో అది అవ్వగలుగుతారు అని చెప్పారు. ఇది చాలా విలువైన జీవితం, విలువైన సమయం. మళ్ళీ బాబా చెప్పారు, బాబా ప్రతి బిడ్డను చాలా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే అందరూ స్పెషలే. కొంతమంది మాటలు, మరి చేతలు, కర్మల ద్వారా చేస్తున్నారు. మాటల ద్వారా కాకపోతే కర్మల ద్వారా చేస్తున్నారు. మరి అలా బాబా యొక్క ప్రతి ఒక్క పిల్లలు సేవ చేస్తూనే ఉన్నారు. యజ్ఞాన్ని మరి అలా సంరక్షిస్తూనే ఉన్నారు, పాలిస్తూనే ఉన్నారు. మరి ఈ వైబ్రేషన్స్ ఆఫ్ శాంతి వైబ్రేషన్స్, ప్రేమ వైబ్రేషన్స్ ను వ్యాప్తి చేస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి సర్వీస్ అని బాబా చెప్పారు. ఇంకా బాబా అన్నారు, ఈ సమయం ఆసన్నమైంది ప్రతి ఒక్కళ్ళ భావనను అర్థం చేసుకోవటానికి. ఎంతైతే అందరి భావనను అర్థం చేసుకుంటామో అంత అందరి శక్తి, ఒకళ్ళ పట్ల ఒకళ్ళకు ఉన్న ప్రీతి, ప్రియమైన భావన, ఒకళ్ళొకరు ఉన్న అనుబంధం, అది చాలా ఒకరిపై ఒకళ్ళకున్న ఫీలింగ్స్, భావనలు, ఇవన్నీ చాలా పెద్ద ఖజానా ఈ సమయంలో. ఇది ఎంతో అద్భుతమైన వాతావరణాన్ని, మరి ఎనర్జీని తయారు చేస్తుంది. దాని ద్వారా మన కార్యం సుసంపన్నం అవుతుంది అని చెప్పారు. బాబా మనందరి కోసం ఎంతో ఎంతో ప్రేమ, ప్రియ స్మృతులు ఇచ్చారు. ఓం శాంతి. ఓం శాంతి. దాది ప్రకాష్ మణి జీ. बाबा के महावाक्य है, బాబా మహావాక్యాలు, ప్రత్యక్షత యొక్క నగారా విదేశాల నుండి జరుగుతుంది. ఇప్పుడు అది ఎలా జరుగుతుందో దానికోసం మీటింగ్, సమావేశం జరిపి పాయింట్స్ ఇవ్వండి. ఇలా చేయటం ద్వారా విదేశాల నుండి గంట ప్రతిధ్వనిస్తుంది. దీని ద్వారా దేశంలో కూడా ఆ శబ్దం వ్యాప్తిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరంలో దానికోసం ప్లాన్లు రూపొందించండి. మరి ఆ గంట మోగటానికి కూడా దూరం లేదు. ఇప్పుడు సాధ్యమే. ఎలాంటి గంట మోగుతుందో చూడటం ఇప్పుడు సాధ్యమే. మోహిని వేన్, మీరు మా మనసును రెట్టింపు చేశారు. కుదురుతుంది కదా? మన యోగంలో ఆ భావన ఉన్నప్పుడు తెలుస్తుంది. యోగశక్తి పెరిగినప్పుడు ప్రపంచ శాంతితో పాటు చాలా మందికి అవ్యక్త బాబా యొక్క దర్శనాలు, సాక్షాత్కారాలు అవుతాయి. అవ్యక్త రూపంలో సాక్షాత్కారం అయినా మనల్ని దేవతలను చూసాము, ఏంజిల్స్ చూసాము. మరి కాంతి రూపం గాని, ఏంజిల్ రూపం గాని, ఏదో ఒక పవర్ రూపం 4 వైపులా కనపడుతుంది. నలువైపులా
ఈ యొక్క శబ్దం వ్యాపిస్తుంది, మాకు మమ్మల్ని ఇక్కడికి ఎవరో లాక్కొని వస్తున్నారు అనే సహజమైన ధ్వని వినపడుతుంది. ఒకటి స్పష్టంగా మారటం మరియు సహజంగానే ఇది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. Om Shanti. Well, Murli, the source of truth. Today's day one, salvation, Krishna intellect. Now we will listen to Moini Didi. వ్యక్తి పరివారానికి స్వాగతం. మురళి, ఈరోజు మనం మాట్లాడుకునేది సత్యానికి మూలాధారము. ఇప్పుడు ముక్తి, కృష్ణుడు, బుద్ధి, వీటి గురించి, మురళి గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు మురళి గురించి. ఓం శాంతి. ఓం శాంతి. Dadi Prakash Mani was very, very loveful. ప్రకాష్ మణి దాది ఎంతో ఎంతో Heart, open heart, ఎంతో thought big, unlimited, విశాల హృదయంగా ఉండేవాళ్ళు, always thought లవ్ఫుల్ గా ఉండేవాళ్ళు, of the world. అందరి గురించి ఆలోచించేవాళ్ళు. వారు She used to think of saints and sages, తను scholars, ఋషులు, మహానుభావుల గురించి కూడా ఆలోచించేవాళ్ళు, అందరినీ ఆహ్వానించేవాళ్ళు. వారందరూ పాండవం రావాలని so ఆహ్వానించేవాళ్ళు. అది కూడా జరిగింది. మరి దాది అంటే మనందరికీ ఇష్టము. she is giving us a task. మనకు తను ఒక కార్యాన్ని ఇచ్చారు. I had been also thinking, నేను కూడా ఆలోచిస్తూ ఉన్నాను. one morning నాకు I was కూడా sharing with the team ఈరోజు కొన్ని ఆలోచనలు నేను that అందరితో I had పంచుకుంటున్నాను. something. And that was basically to how do we serve our అది మనం ఎలా మన స్నేహితులకి సేవ చేస్తాము అని. so we had మన ఫ్రెండ్స్ పిలుస్తాం కదా, మనం ఒక మీటింగ్ అయిన తర్వాత ఇంకొక మీటింగ్ do it collectively. అలా కలిసి చేస్తాం కదా. My name is very easy to pronounce, right? నా పేరైతే తేలిగ్గానే ఉంది కదా. Oh, Mohini. అది ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, ఓ మోహిని అని. And I'm sure that we will fulfill మరి our wish. మరి దాది యొక్క ఆశను మనం పూర్తి One చేయాలి. morning I woke up and I thought if someone asked ఒకరోజు me, పొద్దున నేను మేల్కొని "Your రాగానే scripture?" ఎవరో అడిగారు, మరి మీ యొక్క మత గ్రంథం ఏది అని. Spiritual path, ప్రతి వాళ్ళకు someone will say Gita, వాళ్ళ someone might మత గ్రంథం ఉంటుంది. కొంతమంది గీత అంటారు, కొంతమంది బైబిల్ అంటారు, ఇంకొంతమంది ఖురాన్ అంటారు. మరి నేను అన్నాను, answer. నేనేం చెప్పాలి Immediately I will say Murli is my scripture. అంటే నేను మురళినే నా గ్రంథం అని Because చెప్పాలి. everything which we learned is from ఎందుకంటే మనం నేర్చుకున్నవన్నీ మురళి నుండే కదా. since then, like deeply within, I feel for all of అప్పటి us. నుండి మనందరి కోసం నాకు అనిపిస్తుంది, And take every word ఏ గ్రంథాన్నైనా as wisdom, as మనం blessing, as solution, as answer. వివేకము లేకపోతే దీవెన జవాబు కింద చూస్తారు. మరి మురళియే మనకు మూలం. Form of scripture. But actually this is our scripture. మురళినే మన And then గ్రంథం. we thought that to understand the truth, ఈ సత్యాన్ని తెలుసుకోవటానికి, is possible. ఆ సత్య స్వరూపంగా అవటం మురళి ద్వారా సాధ్యం. మురళి ద్వారానే సాధ్యము. Gyan, జ్ఞానానికి whenever రాకముందు somebody refers
ఎప్పుడైనా ఎవరైనా బుద్ధి గురించి మాట్లాడితే బ్రెయిన్ అంటారు, వీళ్ళ మెదడు బాగుంది, వీళ్ళ మెదడు అంటారు. చాలా కొద్ది మంది మాత్రమే బుద్ధి అంటారు. మనం బాబా దగ్గరికి వచ్చాక మనకు ఆత్మ యొక్క పాఠం తెలిసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఆత్మలో మూడు యోగ్యతలు ఉన్నాయి. ఒకటేమో మనస్సు, రెండవది బుద్ధి, మూడవది సంస్కారం. నేను జ్ఞానానికి వచ్చినప్పుడు నా టీచరు, నాకు గుర్తులేదు ఎవరు, అడిగారు నన్ను ఏది మార్పు, ఎందులో మార్పు రావాలి ముందు అని అడిగారు. మనసా, బుద్ధే, సంస్కారమా? ఒకళ్ళు ఎవరో చెప్పారు నా మనసును ముందు మార్చుకుంటాను అన్నారు. ఆన్సర్ నో అన్నారు. బుద్ధి ముందు మారాలి. బుద్ధి అర్థం చేసుకున్నప్పుడు పరివర్తన వచ్చినప్పుడు బుద్ధిలో అప్పుడు జవాబులు చెప్పగలుగుతాం. మనసుకు మనం జవాబులు ఇవ్వగలుగుతాం. ఎందుకంటే మనసులో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఎన్నో సంకోచాలు వస్తూ ఉంటాయి, డౌట్స్. వాటన్నిటినీ బుద్ధే కదా కంట్రోల్ చేసి దారి చూపించేది. అందుకని బుద్ధి చాలా చాలా ఇంపార్టెంట్. బాబా అందుకే బుద్ధిని పాత్ర అంటారు. మరి ఈ జ్ఞానం బంగారు పాత్రలోనే ఉండగలుగుతుంది ఉంచగలమంటారు. మరి బంగారు పాత్ర అంటే ఏంటి అంటే బుద్ధిలో ఎలాంటి కాలుష్యం లేకుండా ఉండటం, ఎలాంటి మలినాలు లేకుండా ఉండటం, స్వచ్ఛమైన స్పష్టమైన బుద్ధి. ఇప్పుడే కదా మనకు తెలిసింది మరి బుద్ధి యొక్క ప్రాముఖ్యత. మరి మురళి నేను చదవటం మొదలెట్టగానే మనకి ఇప్పుడు తెలిసింది కదా మనం మురళి ఎలా చదవాలి అని. వెంటనే ఎంతో ప్రయోజనం లభించింది. దాన్ని మురళిని అర్థం చేసుకోవటమే కాకుండా తెలుసుకోవటం అది ఎంత ముఖ్యం. బుద్ధి ఎక్కడెక్కడకు ఎక్కడెక్కడ ఆకర్షణ లాగేస్తుంది అనేది తెలుసుకోవటం వల్ల జనరల్ గా అయితే ప్రపంచంలో బుద్ధిని ఎక్కడ పెడతారంటే చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, సూర్యుడు ఎక్కడ ఉన్నాడు, ఆకాశం ఎక్కడ ఉంది, వీటన్నిటిని తెలుసుకోవటానికి ఉపయోగిస్తారు. కానీ మన బుద్ధిని మనం ఎలా ఉపయోగిస్తున్నాం, చదువుకోవటం, ఇలా దేవతలాగా ఎలా అవ్వాలని దాని మీద మన బుద్ధిని పెడుతున్నాం. ఇది బాగుంది కదా. నాకు కొన్ని రోజులుగా అనిపిస్తుంది ఎలా బుద్ధి ఆకర్షించబడుతుంది మరి ఈ యొక్క కలియుగం వైపు, ఈ యొక్క ఈనపయోగం వైపు, ఇక్కడ ఉన్న ఈ కలియుగంలో ఆకర్షణల వైపు, ఈ ప్రపంచంలో ఉన్న దాంట్లో ఏం జరుగుతుంది, భవిష్యత్తు ఏంటి, వీటి మీద బుద్ధి ఎప్పుడు వెళ్తూ ఉంటుంది కదా. మనం ఏ దేశంలో ఉంటున్నా కానీ బాబా అంటారు మనందరం భారతదేశం నుండే అని. కానీ పరిస్థితుల వల్ల ఇప్పుడు పొలిటికల్ గా కానీ సొసైటీలో కానీ జరిగే దాని వల్ల బుద్ధి అటు వెళ్తూ ఉంటుంది. మరి అంతర్ముఖంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను తెలుసుకోవాలా ఇవన్నీ అనిపిస్తుంది. కానీ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ లో ఉన్నాం కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకోవాలి, జాబ్ ఇవ్వగలగాలి అని. అందుకే నేను అన్ని విషయాలు కావాల్సినంతే తగ్గించుకొని తక్కువ తెలుసుకుంటున్నా, ఎలా జరుగుతుంది అని మాత్రమే. మరి బుద్ధి అయితే అటు ఇటు ఈ విషయాలన్నీ బుద్ధిని లాగుతూ ఉంటాయి కదా. మరి ఎప్పుడైతే నేను చదువుతానో మరి ఏదైనా తెలియగానే
నేను ఇంకేదో ఏదో ఒకటి చదివి బుద్ధిని అటు ఇటు వెళ్లకుండా చూసుకోవాలి. మరి ఒక సమయం పెట్టుకొని మన ఈమెయిల్స్ చదవాలి, కంప్యూటర్, ఐఫోన్ ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకొని చూడాలి. కానీ బుద్ధి ఇప్పుడు మాత్రం చూసేవాళ్ళం, ఇప్పుడు మాత్రం బుద్ధి ఏంటి ఏంటి లేటెస్ట్ అన్నట్టు అటువైపు వెళ్తూనే ఉంటుంది మెసేజ్లు వచ్చే కొద్దీ. మరి బాబా ఇంకా ప్రీతి బుద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడైతే ప్రీ ప్రేమ ఉందో మేరాకు కృష్ణుడి మీద ఉన్న లాంటి ప్రేమ, మరి మేరా అప్పుడు కృష్ణ కృష్ణ అని అంటూనే ఉండేవాళ్ళు. తన బుద్ధి పూర్తిగా ఈ ప్రపంచం నుండి, భౌతిక విషయాల గురించి, సంబంధాల నుండి దూరంగా కృష్ణుడి మాత్రమే ఉంది. అది చాలా అద్భుతమైన కథ. బాబా కూడా దాని గురించే చెప్పారు. మరి అందరి మీద నుండి మమత్కారాలను తొలగించుకొని ఆ ప్రీతిని ఒక తండ్రి మీదే ఉంచటం. ఎలా అయితే మీరా కృష్ణ కృష్ణ అని ఎప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళు, స్మరిస్తూ ఉండేవాళ్ళు, అలా మరి ఇలా అర్థం చేసుకున్నప్పుడు సద్గతి ఇచ్చేవారు ఎవరు అని తెలుసుకున్నప్పుడు, సద్గతిని సాల్వేషన్ అంటాం కదా. మరి మురళిలో గతి సద్గతి అని కూడా చెప్పేవాళ్ళం. గతి సద్గతి అంటే ఇప్పుడు మురళిలో రావట్లేదు ఆ మాటలు. గతి సద్గతి అంటే ముక్తి, జీవన్ముక్తి, లిబరేషన్ అండ్ లైఫ్. గతి అంటే లిబరేషన్. మరి బాబా ఈ సాల్వేషన్ ఆర్మీ అంటారు. అంటే మనమే అందరికీ ముక్తిని చూపించి, జీవన్ముక్తిని చూపించే సైన్యం. ఇంతకు ముందు అయితే మనం ఎప్పుడు వినలేదు. మిగతా ధర్మాల్లో సాల్వేషన్ అనే పదం ఉంటుంది, ముక్తి అని. బాబా చెప్పేవాళ్ళు బాబా మిమ్మల్ని వచ్చి ఇంటికి తీసుకువెళ్తారు అని. అది కూడా ముక్తే కదా, ఇంటికి తీసుకువెళ్ళటం. మరి బాబా తర్వాత మీకు శాంతిని, సంతోషాన్ని ఇస్తారు. అదే జీవనముక్తి. మీరు ఈ యొక్క వికారాల నుండి తొలగిపోతారు. వికారాల నుండి అదే గతి సద్గతి. మీ పిల్లలు అందరికీ ముక్తి మార్గాన్ని తెలియచేయాలి. మరి జీవన్ముక్తి మార్గాన్ని కూడా తెలియచేయాలి, ఇంటికి దారిని చూపించాలి. మరి సో అలానే భవిష్యత్తు రాజధానిని కూడా తెలియజేయాలని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే ముక్తి తెలుసుకుని అర్థం చేసుకుంటే అప్పుడు మనం కృష్ణుడి గురించి తెలుసుకుంటాం. బ్రహ్మ బాబా ఎగ్జాంపుల్ చూసినప్పుడు ఒక ఉదాహరణ, బ్రహ్మ బాబా నుండి మనం తెలుసుకునేది ఏంటంటే నేను ఏమవుతున్నాను అనేది. Very beautiful, like a child, because he will say tomorrow this is what I am going to become, Krishna. నేను కృష్ణుడిలాగా అవుతున్నాను అని. My love for one who is by intellect, love connected with one who is bestowed. బుద్ధి శివబాబాతోనే ఉండాలి. ఎవరైతే ముక్తి దాతో మరి దాని నుండి మరి ముక్తి జీవన్ముక్తిలు ఒక దారి తెలియాలి. దాంతో పాటు నేను ఎలా అవ్వాలి ఈ జీవన్ముక్తిని. లైఫ్ విల్ బి లైక్ కృష్ణ. సో ఆల్ ఆఫ్ us జీవన్ముక్తిని పొందాలి. ఇలా నా జీవితం లో మనం తెలుసుకున్నప్పుడు, ఈ అవగాహనలో ఉన్నప్పుడు నా బుద్ధి యొక్క ప్రేమ ఒక్క సద్గతి దాతతోనే ఉంటుంది.
ఎప్పుడైతే నా ప్రేమ సద్గతి బాబాతో ఉందో ప్రతి క్షణము నేను నిర్ణయం చేసుకోగలుగుతాను ఏది నన్ను స్వతంత్రంగా చేస్తుంది ఏది నన్ను నిరంతరం శాంతిగా సంతోషంగా ఉంచుతుంది అని తెలుసుకున్నప్పుడు అలా ఉన్నప్పుడే నేను మిగతా వాళ్ళకు కూడా దారి చూపించగలుగుతాను ఎందుకంటే నేను కూడా ఆ దారిలోనే ప్రయాణిస్తున్నాను కాబట్టి పదండి అని చెప్పగలుగుతాను మరి ప్రతి క్షణము ప్రీతి బుద్ధి ప్రియమైన బుద్ధి మనల్ని మిగతా వాళ్ళను దారి చూపించగలుగుతుంది ఈ యొక్క సద్గతి వైపు ముక్తికి ఇంటికి తిరిగి వెళ్ళటానికి కొత్త రాజధాని స్వర్ణయుగం వైపుకు అదే మన భవిష్యత్తు యొక్క మన ఈ సంగమ యుగం యొక్క ఫలం మన ప్రేమ అంతా ఒక్కరితోనే ఉండాలి మన ప్రీతి బుద్ధి ఒక్క బాబాతోనే ఉండాలి మనం అందరితో ఎంత ప్రీతిగా ఉన్నా కానీ మన ప్రేమ శక్తి అన్ని కర్మ ఖాతాలను సెటిల్ చేస్తుంది ఒకసారి మనం ప్రేమగా ఉన్న తర్వాత అంతా సరి అవుతుంది కదా అన్నిసార్లు నాకు ప్రీతి బుద్ధి ఉంది నేను అందరినీ ప్రియంగానే ఉంటాను అలా నేను చదవగానే ఈ మనసులో ఇదంతా అవగతమైంది తెలుసు బాబా అన్నాయి కదా సద్గతి దాత మన బుద్ధి బాబా ప్రేమలో బాబాతోనే ఉండాలి ఓం శాంతి Om Shanti. So now we will get our homework for tomorrow. It's Murli and it's listen, practice, experience. So would like to invite our dear brother, Ken. కెన్ బాయ్ నుండి ఆస్విందాం అందరికీ ఓం శాంతి If there's one word that connects the Borg message and what Didi has just shared with us, and today's Murli and tomorrow's Murli is the word intellect. And రేపటి it's true, that's the thing that we have to sort out more than anything. మురళిలో పదం బుద్ధి I mean, the whole idea of this program is that this week we'd be focusing on the soul. ఈ వారం అంతా మనం ఆత్మ మీద 7 days on the soul, then we have 7 days on ఆత్మ మీద తర్వాత భగవంతుడి మీద తర్వాత సమయం మీద చివరకు కర్మ మీద ఇలా పూర్తిగా అన్నిటి మీద మనం చెక్ చేద్దాం and to really, as I said yesterday, to grind our own ingredients. If we just, there's an expression in English that if you just give baby food to people, the only thing that they learn is ఫోకస్ చేద్దాం ఒక మాట కూడా చెప్తారు కదా చిన్న పిల్లలకి ఎప్పుడు స్పూన్ తో ఫుడ్ ఆహారం ఇస్తూ ఉంటే వాళ్ళు స్పూన్ గురించే తెలుసుకుంటారు ఇంకా ఎక్కువ తెలుసుకోరు మరి ఇక్కడ కూడా మురళి మన అదే మన వివేకానికి కావలసిన మూలాధారము మురళి అని తెలుసుకున్నప్పుడు
బాబా మనకు come and we have to pick them out and work with ఈ them. జ్ఞానాన్ని ఇచ్చారు. And there are many ways of appreciating the Murli. మురళిని ఎన్నో విధాలుగా మనం For example, today when I was listening to the Murli, of course I didn't తెలుసుకోవచ్చు. hear it, I was in the class. For me, the Murli is a map. మురళి అంటే ఒక మ్యాప్. I was the same as you all, I'm sure you're making the connection between salvation, intellect, and becoming like Krishna, which Didi shared in such a lovely way. For me, the map was to ఇది get చాలా బాగా చెప్పారు. నాకైతే ఈ మాయలోంచి బయటపడటం, ముక్తిని చేరుకోవటం. నేను చెప్పినట్టుగా సద్గతి యొక్క నిజమైన అర్థం మరి ఆ జ్ఞానం యొక్క స్థితి, సత్యం యొక్క సత్యమైన స్థితి, అదే ముక్తి స్థితి. అంటే అది మనసులో ఉంచుకొని నేను తెలుసుకోవచ్చు. ఒకటేమో అడగటం, మరి దేన్నైనా అడిగినప్పుడు అడుగుతున్నాను అంటే నా దగ్గర లేదనే కదా, అంటే అది భవిష్యత్తు కోసం అడుగుతున్నాను. కానీ నేను అనాది ఆత్మను తెలుసుకున్నప్పుడు నాలో అన్నీ ఉన్నాయి, కావలసినంత నా దగ్గర ఉన్నాయి. నేనేం కావాలనుకుంటున్నాను అది నాలోనే ఉంది. కానీ నేను ఆత్మలోకి వెళ్ళి మరి తెలుసుకోవాలి. ఈ రహస్యాలన్నీ మురళి ద్వారానే మనకు తెలుస్తాయి. ఇంకొకటి ఏంటంటే భక్తి అంటే, భక్తిలో ఇంకొకరిని భక్తి చేస్తున్నప్పుడు వాళ్ళ ముందు సాష్టాంగ పడుతున్నప్పుడు నేను మర్చిపోతున్నాను నాలోనే ఆ దివ్య గుణాలు ఉన్నాయి అన్న విషయాన్ని నేను ఒప్పుకోవట్లేదు. అందుకనే నేను భక్తిలోకి వెళ్తున్నాను. మరి నేను అర్థం చేసుకోవాలి, నాకు కావలసినవన్నీ నాలో ఉన్నాయి. బాబాతో మురళిని తెలుసుకోవటం ద్వారా ఇందులో ఈ ప్రాసెస్ లో బుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ది. అది చాలా స్వచ్ఛంగా ఉండాలి పనిచేయటానికి. మరి ఈ పరివర్తనం బుద్ధి ద్వారానే రావాలి. దానికోసం బుద్ధి అర్థం చేసుకోగలగాలి. దీనికోసం ఒక పెద్ద విషయం నెక్స్ట్ 2 వారాల్లో వచ్చే విషయాలు అర్థం చేసుకోవటం. బుద్ధి ఆత్మికంగా ఆర్గనైజ్ చేసుకోవాలి అంటే బాబాతో నిరంతరం స్మరణలో ఉండాలి. ఈరోజు అమృత వేళ చాలా బాగుంది. అన్నిటి నుండి విడిపోయి బాబాతో కలిసి ఉండటం. So we're getting little time to do a drill practice, remembering. ఓం శాంతి. మనం కొంచెం డ్రిల్ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి Internet got disconnected, so he'll be back soon. So let's కొంచెం సమయం పట్టొచ్చు. ఈ రోజు మురళి గురించి ఆలోచిద్దాం. ఇది ఇప్పుడున్న స్లైడ్ అయితే రేపటి కోసం. నిశ్శబ్దంలో ఒక 3 నిమిషాలు. Back, so Didi will share. I think we all need to reflect little more on intellect. మనందరం ఈ బుద్ధి గురించి ఇంకా కొంచెం ఆలోచించాలి. అదే మనలో ఉన్న సామర్థ్యం, ముఖ్యమైన సామర్థ్యం ఏంటంటే ఆత్మలో ఉన్నది యోగ్యత, బుద్ధి. అది లౌకికమైన చదువు కానీ, జాబ్ కానీ. కొంతమంది తమకు మంచి బుద్ధి ఉంది అనుకుంటారు. మరి ఆ బుద్ధి ద్వారానే జ్ఞానం వాళ్ళకు తెలుసుకోవాలి. దాని ద్వారానే వివేకం లభిస్తుంది. చాలా మంది బుద్ధిమంతులు ఉన్నారు ఈ ప్రపంచంలో. చాలా మంది ఉన్నారు బుద్ధిమంతులు. కానీ వాళ్ళు
to the life and to have harmonious relationships in the life. కానీ వాళ్ళు వివేకము ఉన్న వాళ్ళ అని కాదు, Connect with God. And then wise ones ముఖ్యమైనది ఆ వివేకంతో భగవంతుడితో సంబంధానికి and understanding and applied in the life. So their advice, their any thought అంటే వివేకం ద్వారా to be great వాళ్ళ and ఆలోచనలు nice blessings. చాలా మంచి దీవెనలుగాను Here, hold on సలహాలుగాను mind. అవుతాయి. Once మరి you రోజంతా feel like చూసుకుంటూ it ఉండాలి, is నా very బుద్ధి concept. ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు బుద్ధి అటు ఇటు And రకరకాల that's why Baba had been giving us this breath. అన్ని వైపులకు వెళుతుంది. Second stabilize, within 1 second stabilize. అందుకే బాబా డ్రిల్ What ఇస్తున్నారు, ఒక stabilize? క్షణంలో స్థిరం అవ్వాలి. ఏం స్థిరం అవ్వాలి? బుద్ధే కదా స్థిరం So when అవ్వాల్సింది. you look at the candle, the flame, మనం intellect is like that flame. కొవ్వొత్తు వంక చూసినప్పుడు ఆ So it is జ్యోతి flickering, right? అటు ఇటు వెళ్తూ ఉంటుంది కదా, బుద్ధి కూడా అలానే కదా, బుద్ధి కూడా అట్లా Like they call ఎక్కువ it తక్కువ flame అవ్వకూడదు కదా. అదే మరి ఆ or stumbling of the intellect. That means it just goes from here, there, there. తిరిగే మనసు అంటారు కదా, And Baba అటు ఇటు talks తిరిగే about మనసు concentration of బుద్ధి intellect. అంటారు, It's బాబా అంటారు, మరి ఏకాగ్రత So అంటారు. intellect ఏకాగ్ర really, చిత్తము we have అంటే to really బుద్ధిలో take ఏకాగ్రత care ఉండాలి. of. Intellect understands, but we have to understand intellect too. బుద్ధి అర్థం చేసుకుంటుంది కనుక మనం బుద్ధిని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ బుద్ధి యొక్క So శక్తిని powerful, మనం అర్థం so చేసుకున్నామో అది important in life. ఎంతో శక్తివంతంగా ఉంటుంది. అది జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకు మరి చిన్న చిన్న వాటి కోసం ఇటు అటు వెళ్ళటం. బుద్ధిలో ఉన్న బుద్ధి శక్తి One of the good practices during చాలా meditation మంచి to just సాధన. let ట్రాఫిక్ కంట్రోల్లో కొన్ని silence నిమిషాలు intellect. బుద్ధిని సైలెన్స్ లో ఉంచటం. Like there is silence of mind. But once there is మనశ్శాంతిలానే intellect, ఇక్కడ కూడా బుద్ధి శాంతి, it will just quickly within 1 second శాంత connect with బుద్ధి Baba. వల్ల ఒక్క క్షణంలో బాబాతో కనెక్ట్ అవ్వచ్చు. So it's a really important energy. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ which we ఎనర్జీ. didn't know before ఇది coming ముందు here. బాబా జ్ఞానానికి రా Otherwise, ముందు we మనకు have all తెలియదు. kinds of stuff, right? దానివల్ల బుద్ధిలో Think అన్ని about రకాల it, very careful. అన్ని రకాలతో వస్తువులు Holding. అన్ని రకాల అన్ని విషయాలు నింపుతాము. కానీ ఇప్పుడు మనకు బాగా తెలుసు ఏది And బుద్ధిలో we only think ఉంచాలి, about ఏది mind, right? ఉంచకూడదు అని మనం మనసు But గురించి only ఆలోచిస్తాము. intellect who will కానీ direct the mind. బుద్ధి Mind will go to intellect to find out what should be done. మనసుకు దారి how it చూపిస్తుంది should be కదా. done. ఎలా అవ్వాలనేది బుద్ధి మనసుకు So చెప్తుంది. intellect is like a guide. మరి బుద్ధే గైడ్, So when intellect దారి there చూపించేది becomes బుద్ధి. knowledge in intellect. బుద్ధిలో జ్ఞానం ఉన్నప్పుడు Then the thoughts, then ఆలోచనలు words, మారతాయి, actions, and మాటలు, then sanskars. తర్వాత పనులు, ఆ తర్వాత సంస్కారం అన్ని Sanskar will మార్పు change and చెందుతాయి. that ఆ change సంస్కారం will మారినప్పుడు support then intellect. మళ్ళీ బుద్ధికి ఇంకా బలం So వస్తుంది, it's ఇంకా really సపోర్ట్ important ఉంటుంది. when we start ఇది understanding చాలా the role of intellect. ఆసక్తికరమైనది, ఈ బుద్ధి యొక్క పాత్రను మనం అర్థం చేసుకోవటం. So I feel that the kind of study we're doing of Murli really aim is not to very clear on all the concepts. మురళి చదువుతున్నప్పుడు ఈ Because యొక్క what I కాన్సెప్ట్స్ believe అన్ని we have మనకు to అర్థమవుతాయి. the concepts నేను are నమ్మిన very దాంట్లో clear. కాన్సెప్ట్స్ అన్ని Even చాలా in soul we క్లియర్ have అవ్వాలి. many concepts, right? ఆత్మకు కూడా ఎన్నో Many కాన్సెప్ట్స్ people ఉన్నాయి think కదా. that mind and intellect are separate. చాలా మంది అనుకుంటారు మనసు బుద్ధి సపరేట్ Mind and అనుకుంటారు. intellect are separate. భావన అంతా క్లియర్ గా ఉండాలి. మనసు బుద్ధి వేరా అని. Hello. So the practices for, sorry, let me see, just a sec, I've got it here. Sorry about that.
So the word cloud for tomorrow is the main words are obvious: knowledge, understand, and happy. Again, you'll see intellect there as well. ఇందులో జ్ఞానం అనేది మొట్టమొదటి వర్డ్, ఆ తర్వాత బుద్ధి రెండవ పదం. మరి బుద్ధి జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి సంతోషంగా ఉండటం కోసం. The thing that we're going to pay attention to, like we did today. What's the connection between my understanding of Baba's knowledge and becoming a happy soul? So if we show నేను అర్థం చేసుకోవటం వల్ల సంతోషమైన ఆత్మగా అవుతాము. మరి చార్ట్ రాయటం కూడా చాలా బాగుంటుంది కుదిరినప్పుడు. Listening, what's the connection between my understanding of Baba's knowledge and becoming a happy soul, a free soul, a completely, as Didi's been saying, a loving soul, happiness and love go together. So what's the connection between, and how much do I have to work on my understanding of Baba's knowledge to become happy? So they're the three key words. మరి మురళి వినాల్సిన Suggested for traffic controls, since Baba will talk about the dance of మురళి వినాల్సిన సమయంలో వినాలి. నేను బాబా జ్ఞానం అర్థం చేసుకోవడానికి మరియు సంతుష్ట ఆత్మగా మారటానికి మధ్య గల సంబంధం ఏంటి? ట్రాఫిక్ కంట్రోల్ టైంలో రెండవది, ట్రాఫిక్ కంట్రోల్లో టైంలో చేసే ప్రాక్టీస్ మురళీలోని పాయింట్లను గుర్తు చేసుకొని అంతరంగంలో జ్ఞాన సాగరునితో డాన్స్ చేస్తూ ఉండాలి. ట్రాఫిక్ కంట్రోల్ వచ్చినప్పుడల్లా నేను మురళి నుండి గుర్తు చేసుకొని దాన్ని సంతోషంగా డాన్స్ చేస్తూ ఉండాలి. of remembrance and for service as well. చార్ట్ కోసం బాబా చెప్పింది నా అలవాటు నేను ఎంత దూరం ముందుకు వెళ్ళాను అనే దాని మీద ఉండాలి. స్మృతిలో ఉండే నా అలవాటు వల్ల నేను ఎంత దూరం ముందుకు వెళ్ళాను. Look for these things in the morning. Look for these connections. Dance internally and improve the hobby of remembrance. And finally, for Amrit Vela, if you put the Amrit Vela chart up, very nice. This is a suggestion. I remain in the intoxication of knowledge. ఏం సాధన చేయాలంటే నేను 84 జన్మలు తీసుకున్న ఆత్మను అనే జ్ఞానం యొక్క నశాలో ఉన్నాను. నేను 84 జన్మలు తీసుకునే ఆత్మను అనే జ్ఞానం యొక్క నశాలో ఉన్నాను. ఇది రేపటి అమృత వేళ కోసం. ఓం శాంతి. I'm with a cell phone at the moment. This boy is probably dancing around. So Om Shanti. So I know Didi was sharing something about the last point. So she will complete that point later on. But let's do our Avyakti journey. So welcome to Avyakti journey, ancestors sharing, inspiring each of us to reach completion. అవ్యక్తి ప్రయాణానికి స్వాగతం. పదమూడవ రోజు. साथ में बीते पल
स्थिति का मतलब ही है, अंदर से समझा है। तो अभी मैं अगर व्यर्थ संकल्प में गई तो न रही मैं आत्मा। తెలుసుకోవాలి మనం అర్ధ సంకల్పంలోకి వెళ్ళినప్పుడు ఆత్మను పరమాత్మ సంతానం అనేది మర్చిపోతాము. మరి బాబా చెప్పిన దానికి అర్థం ఈరోజు బాబా చెప్పింది మరి కాంతి కిరీటం యొక్క బహుమతి లభిస్తుంది. మరి సత్యయుగం గిఫ్ట్ కూడా అంత పెద్దది కాదు. అది ఆ కాంతి యొక్క కిరీటం పవిత్రత యొక్క గుర్తు. ఆ కాంతి కిరీటం ఉన్నప్పుడు కర్మ చేస్తూ కూడా ఈ స్మృతి ఉంటే నేను బీజం యొక్క సంతానాన్ని. మరి ఈ అవగాహన ఉన్నప్పుడు నేను బాబా సంతానాన్ని. మన నుండి సాకాశ వస్తుంది, చల్లదనం వస్తుంది. ఒక్కోసారి వేడి నీళ్లు, చన్నీళ్లు అలా ఉంటాయి కదా. మరి ఇవన్నీ చూడొచ్చు. పర్వతాల మధ్యలో కూడా రకరకాల వేపు నుండి వచ్చే నీరు రకరకాలుగా ఉంటుంది, వేడిగా, చల్లగా. గుల్జార్ దాది అంటున్నారు, మీరు కూడా దీన్ని అనుభవం చేస్తున్నారు, నేను కూడా అనుభవంలోకి వెళ్తున్నాను. అది జానకి అంటున్నారు, మొదట మనల్ని మనం ఆత్మగా భావించుకోవటం చాలా దృఢంగా చేయాలి. గుల్జార్ దాది అంటున్నారు, ఆత్మాభిమానిగా ఉన్నప్పుడే ఆత్మలో తండ్రి దగ్గరకు చేరగలుగుతారు. తండ్రి దగ్గరకు చేరుకుంటారు, ఇంట్లో కూర్చుంటారు. ఇంట్లో తండ్రితో కూర్చునే వాళ్ళ రుచి, వారికి తండ్రి రుచి ఉంటుంది. ఆత్మ శరీరం నుండి వేరు, శరీర అభిమానానికి మించినది. బాబా ప్రేమలో ఇంట్లో కూర్చొని ఉండే అవగాహనలో, స్మృతిలో ఉండండి. మరి ఇతరులకు కూడా ఆ స్మృతి తీసుకురండి. నేను స్మృతిలో ఉంటే అందరికీ కూడా ఆ స్మృతి వస్తుంది. నేను మిమ్మల్ని చూసినప్పుడు బాబా స్మృతి ఆటోమేటిక్ గా బయటపడుతుంది. నేను మిమ్మల్ని చూసినట్టే నాకు బాబా గుర్తొస్తారు, బాబాను గుర్తుంచుకుంటాను. మరి నన్ను చూసినప్పుడు అంత గుర్తుకు రారు కదా. గుల్జార్ దాది అన్నారు, మిమ్మల్ని చూసినప్పుడు మీ స్థితి యొక్క వైబ్రేషన్ మాకు వస్తుంది అంటున్నారు. జానకి దాది అన్నారు, నేను నేర్చుకున్నాను, నేను మిమ్మల్ని చూసినప్పుడు నాకు బాబా గుర్తొస్తారు, మరి నన్ను నేను గుర్తు చేసుకోవాలి అప్పుడు బాబాను చూస్తూ చూస్తూ అంటున్నారు. మరి స్థితి అలా తయారు చేసుకోవాలి, బాబాను గుర్తు చేసుకున్న స్థితి. గుల్జార్ దాది అంటున్నారు, మీరు బాబా స్మృతిలో ఉంటే ఆ స్మృతి యొక్క వైబ్రేషన్లు వస్తాయి. మీరు చెప్పింది నిజమే అంటున్నారు జానకి దాది. నేను దాదిని ముందుంచుకుంటాను, నేను వెనకుంటాను. అయినప్పటికీ నేను మిమ్మల్ని చూసినప్పుడు బాబా గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ సహజంగానే వస్తుంది. అది మీ పాత్ర, అది మీది ప్రత్యేకమైన పాత్ర. మిమ్మల్ని చూడటం ద్వారా బాబా జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. నన్ను చూసినందున అంత జ్ఞాపకం ఎందుకు రాదు తెలియదు నాకు. గుల్జార్ దాది అంటున్నారు, మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరూ శ్రద్ధ వస్తుంది. మిమ్మల్ని చూస్తే మరి కొంట చేష్టలన్నీ తగ్గిపోతాయి, అజాగ్రత్త కూడా పోతుంది, అది మీ స్థితి వల్ల వస్తుంది అంటున్నారు. అది జానకి అంటున్నారు, మీతో పోటీ పట్టలేదు, మీలో చాలా ప్రత్యేకత ఉంది, మీతో పోటీ పడటం కూడా బాగుంది. నేను చెబుతున్నాను, ఇక్కడ ప్రతి ఒక్కరికి బాబా స్మృతి ఉండొచ్చు. శారీరకం దేహదారుల స్మృతి ఉండదు, శరీరదారుల స్మృతి ఉండదు. మరి శరీరదారులను గుర్తుంచుకుంటే బాబా గుర్తుండరు. దాది అందరూ సంతోషంగా ఉండాలి. మీరు ఎలా సంతోషంగా ఉంటారు అని అడగాల్సిన విషయం. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి. ఏం చేయాలో మీకు అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలో అర్థమైందా? మరి వ్యర్థానికి అనుమతి లేదు, సాధారణతకు కూడా వ్యర్థానికి అనుమతి లేదు. మరి గుల్జార్ దాది అంటున్నారు, వ్యర్థం అనే పదం మన డిక్షనరీలోనే లేదు. జానకి దాది అంటున్నారు, సాధారణమైన ఆలోచనలు చేస్తే మహానుభావులుగా ఎప్పటికీ అవ్వలేము. మరి గుల్జార్ దాది అన్నారు, దీన్నే తీవ్ర పురుషార్థము అంటారు.
ఇది చేయాల్సిందే, సాధారణంగా ఉండకూడదు, మరి వదిలేయాలి సాధారణతను, వ్యర్థాన్ని. దీన్నే తీవ్ర పురుషార్థం అంటారు. आप दृष्टि यूं ही देते रहो बाबा, आप दृष्टि यूं ही देते रहो बाबा, सुख सागर में गहरे उतर जाऊं, सुख सागर में गहरे उतर जाऊं।